ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఇప్పుడు ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతోంది. అదే గ్రాఫ్. అసలీ మాటతో మొదలైన రచ్చేంటి? ఇద్దరు పెద్ద లీడర్లు ఇదే పదాన్ని పట్టుకుని ఒకరిపై ఒకరు ఎలా విమర్శలు చేసుకుంటున్నారు? ఈ మొత్తం ఇష్యూ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. సో అసలు ప్రశ్నేంటంటే, చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతోందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ నిజంగానే పైకి వెళ్తోందా? ఒకరేమో వాళ్ల గ్రాఫ్ పడిపోతోందని ఒప్పుకున్నారంటున్నారు, ఇంకొకరేమో లేదు మాదే పెరుగుతోందని అంటున్నారు. అసలు ఈ గ్రాఫ్ ఫైట్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. చూశారుగా, ఒకే ఒక్క వర్డ్ గ్రాఫ్. కానీ దీనికి రెండు కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీలు అల్లేశారు ఇద్దరు లీడర్లు. ఆ కథలేంటో, ఆ వర్షన్స్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ విడమరి చూద్దాం. ఓకే, ముందుగా ఈ మొత్తం కాంట్రవర్సీకి మూలమెక్కనుందో చూద్దాం. అసలు చంద్రబాబు నాయుడు ఏమన్నారు, ఏ మీటింగ్లో అన్నారు, దాని వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. ఇదిగో, సోషల్ మీడియాలో కొన్ని టీవీ ఛానల్స్లో తెగ వైరల్ అయిన క్లిప్ ఇదే. మన గ్రాఫ్ పడిపోతుంది. జస్ట్ ఈ ఒక్క మాట మొత్తం డిబేట్కి సెంటర్ పాయింట్ అయిపోయింది. ఇది చూడగానే చాలామంది ఏమనుకున్నారంటే, ఆహా, ప్రభుత్వమే తమ ఫెయిల్యూర్ని ఒప్పుకుంటోంది అని అనుకున్నారు. కానీ వైరల్ అయిన ఆ చిన్న క్లిప్లోనే మొత్తం నిజముందా? ఆ మాటల వెనుకున్న ఫుల్ స్టోరీ వేరేమైనా ఉందా? అసలు ఆ మాటలు ఎవర్నుద్దేశించి అన్నవి, నిజానిజాలేంటో ఒక్కసారి చూద్దాం రండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఈ కామెంట్స్ చేసింది ఏదో పబ్లిక్ మీటింగ్లో కాదు. సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి కలెక్టర్లతో, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లతో జరిపిన ఒక అఫీషియల్ మీటింగ్లో. సో ఆ కాంటెక్స్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడే మనకు అసలు మ్యాటర్ అర్థమవుతుంది. బయటకు దీన్ని ఎలా ప్రచారం చేశారంటే, ఇది ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నట్టు. కాని వాస్తవానికి జరిగిందేంటి? అది ఆఫీసర్ల పర్ఫార్మెన్స్ గురించి ఇచ్చిన ఒక సీరియస్ వార్నింగ్. చూశారా ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో? అప్పుడు ఆయన పూర్తి మెసేజ్ ఏంటంటే, చూడండి, ప్రభుత్వానికి జనానికి మధ్య మీరే బ్రిడ్జ్. ఆఫీసర్లుగా మీరు సరిగ్గా పని చేయకపోతే మేమిక్కడ ఎంత కష్టపడినా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది, అప్పుడు మన గ్రాఫ్ పడిపోతుంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, మీరు ఫెయిల్ అయితే అనే కండిషన్ని ప్రచారంలో కట్ చేసేశారన్నమాట. సరే, ఇది స్టోరీలో ఒక సైడ్. ఇప్పుడు ఈ దొరికిన అవకాశాన్ని ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి తన రాజకీయానికి ఎలా వాడుకున్నారో చూద్దాం. అలా కట్ చేసిన ఆ క్లిప్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి ఒక సూపర్ వెపన్లాగా దొరికింది. దాన్నే రాజకీయ ఆహారంగా మార్చుకుని కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. వాళ్ల స్ట్రాటజీ చూస్తే క్లియర్గా ఒక 3 స్టెప్ ప్లాన్ కనిపిస్తోంది. స్టెప్ 1, గ్రాఫ్ పడిపోతోంది అనే నరేటివ్ని వీలైనంతగా స్ప్రెడ్ చేయడం. స్టెప్ 2, దానికి మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ ఇష్యూని లింక్ చేయడం. ఇక స్టెప్ 3, ఈ రెండిటిని కలిపి ఏకంగా 1 కోటి సంతకాల నిరసన ఉద్యమం అని ఒకటి మొదలుపెట్టాడు. సరే, మరి ప్రతిపక్షం వాదనేంటి? మా గ్రాఫ్ పెరుగుతోంది అని జగన్ అంటున్నారు కదా, మరి ఆ మాటల్లో నిజమెంత? ఆ వాదన వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఈ పీపీపీ మోడల్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. వైసీపీ వాళ్ల గవర్నమెంట్లో 104, 108 సర్వీసుల్ని ఇదే పీపీపీ మోడల్లో నడిపారు. అప్పుడు ఓకే అయిన ఈ మోడల్ మరి ఇప్పుడు తప్పు అని ఎందుకంటున్నట్టు? ఇంతేకాదు, ఈ విషయంలో హైకోర్టు కూడా ఒక మాట అన్నట్టుగా సోర్సెస్ చెప్తున్నాయి. గవర్నమెంట్కి సరిపడ డబ్బులు లేనప్పుడు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకోవడంలో తప్పేముంది అని కోర్టు ప్రశ్నించినట్లు సమాచారం. మరి ఈ 1 కోటి సంతకాల ఉద్యమం ర్యాలీ సంగతి చూస్తే అందులో దాదాపు ఒక 50 వెహికల్స్ పాల్గొన్నాయని సోర్సెస్ చెప్తున్నాయి. మరిది నిజంగా ఉద్యమమా, లేక జస్ట్ ఒక షో ఆఫా అనేది కూడా ఒక క్వశ్చన్. ఇలాంటి పొలిటికల్ హీట్ మధ్యలోనే జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది, మన గ్రాఫ్ పెరుగుతోంది, మన క్రేజ్ పెరుగుతోంది అని. అయితే ఈ గ్రాఫ్ పెరుగుతోంది అనే వాదనని కొన్ని ప్రశ్నలు చుట్టుముడుతున్నాయి. కేవలం 11 సీట్లు గెలవడం పెరుగుతున్న గ్రాఫ్ అవుతుందా? అసెంబ్లీకి వెళ్లకుండా బైకాట్ చేయడం పెరుగుతున్న క్రేజ్కు సిగ్నలా? సొంత నియోజకవర్గంలోనే ఒకచోట డిపాజిట్ కోల్పోవడం సక్సెస్కు కొలమానమా? మరి ఈ గొడవలు ప్రజా మద్దతుకు సంకేతాలా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలే. ఓకే, సో ఈ మాటల యుద్ధం, ఈ స్ట్రాటజీలు, కౌంటర్ స్ట్రాటజీలు అన్నీ చూశాం గదా. ఫైనల్గా ఈ మొత్తం వ్యవహారం నుంచి మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటి? ఇక్కడే మనకు ఇద్దరు లీడర్ల మాటల వెనక ఉన్న అసలు ఇంటెన్షన్స్ క్లియర్గా కనిపిస్తాయి. చంద్రబాబు మాట్లాడింది గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గురించి, ఆఫీసర్లకు ఇచ్చిన వార్నింగ్. మరి జగన్ మాట్లాడింది తమ పార్టీ క్యాడర్లో ధైర్యం నింపడానికే, వాళ్లకొక భ్రమ కల్పించడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తోంది.
గతంలో కేవలం 11 సీట్లకు ఎందుకు ఓడిపోయారో దానికి కారణమైన ఓవర్ కాన్ఫిడెన్సే మళ్ళీ ఇప్పుడు ఈ గ్రాఫ్ పెరుగుతోంది అనే మాటల రూపంలో బయటకొస్తోందని సోర్సెస్ విశ్లేషిస్తున్నాయి. ఫైనల్గా ఈ మొత్తం డిస్కషన్లో టేకవే పాయింట్ ఒక్కటే. నిజమైన గ్రాఫ్ అనేది మాటల్లో ఉండదు, అది చేతల్లో అంటే పనితీరులో ఉంటుంది. మరి ఇంతకు ముందు జరిగిన దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.